పత్రికలో అయ్యో అవివేకానికి గలతీలారా, మిమ్మల్ని ఇంకా త్వరగా వాక్యంలో నుంచి ఎవరు తొలగించారు? అవసరమైతే మీ ప్రాణాన్ని, మీ కళ్ళు కూడా పీకి నాకు ఇస్తామన్నంత విశ్వాసంలో ప్రభులో క్రీస్తులు స్థిరంగా నిలిచున్నారు కదా మీరు. ఎవరు మిమ్మల్ని భ్రమపరిచారు? మిమ్మల్ని త్వరగా క్రీస్తు మార్గం నుంచి మళ్ళించారు అని చెప్పి అపొస్తలుడైన పౌలు ఏం చేస్తున్నాడంట, మరి వాపోతున్నట్టుగా చూస్తున్నాడు. అయ్యో మీకు మరలా నేను ప్రసవ వేదన పడాలా అని చెప్తా వస్తున్నాడు. చూసారా, ప్రసవ వేదనతో ఆత్మలకు అనేవారంగా ఉంటాం. ఒక్క శిశువుని శారీరంగా ఒక స్త్రీ శిశువుని కనుటకు ఒక దిన ప్రసవేదన సరిపోద్ది, కానీ ఒక ఆత్మ కనుటకు ఒక దిన ప్రసవేదన చాలదనమాట. కాబట్టి అందుకని అపొస్తలుడైన పౌలు అయ్యో మీకు నేను మరలా ప్రసవేదన పడాలా అంటున్నాడు. కాబట్టి వాక్యం వింటున్నాం, అనుసరిస్తున్నాం. ఎవరో వారి వీరు చెప్పిన మాటలు విని మార్గం తొలగేవారిగా ఉంటాం. దారి తొలగించేవారు దుష్టుడు, మార్గం తప్పించేవాడుగా ఉంటాడు. అయితే అలాంటి వారు కాక వాక్యం అనుసరించి వినేవారు, అంతవరకు నిలిచిన వారికి ఉండేవారే బండ మీద కట్టబడిన అనుభవం కలిగిన వారు అనమాట. అందుకని ఇక్కడ అంటున్నాడు, క్రియలు చేయవాడెవడు ఉండి తన క్రియలో ధన్యుడగును. ఆ క్రియను చేసి వాక్యం అనుసరించి అందులో నిలిచిండేవారే ధన్యులయ్యేవారుగా ఉంటారు. కాబట్టి చూడండి, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము, ప్రకటన 22వ అధ్యాయము 14వ వచనంలో మరి బండ మీద కట్టిన అనుభవం ఎలా వస్తుంది, బండ కట్టిన అనుభవంలో ఉండేవారు ఏమేం చేయాలో అనే మాటలు స్పష్టంగా రాయబడి చూడండి. 14వ వచనం, జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ అవసరం ఉదుక్కొని వారు ధన్యులు. చూసారా, మరి ఇక్కడ దేవుని వాక్యముని విని క్రియను జరిగించేవారు ధన్యులు. మరి ఆ వాక్యాన్ని అనుసరించేవారు జీవితాలు, వాక్యం లోబడి విధేయ చూపించేవారు ఎలా ఉంటారంటే జీవవృక్షమునకు హక్కు గలవారై, జీవవృక్షమునకు హక్కు గలవారై. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును సురక్షితంగా అంగీకరించి వాక్యాన్ని అనుసరించి ప్రభువులుగా తీర్మానం చేసుకుని ప్రభు నిలిచిన వారు ఉంటారు, వారు జీవవృక్ష ఫలాన్ని తినేవారుగా ఉంటారు. జయించేవారైతే వారి జీవితంలో ప్రభు నెరిగిన తర్వాత, రక్షణ అనుభవం కలిగిన తర్వాత క్రైస్తవ జీవిత మరి ప్రయాణ యాత్రలో మరి జయజితుని చేయించేవారు. అంతవరకు వాక్యం నిలిచిండి వాక్యం అనుసరించేవారు ఏం చేస్తారంటే జీవవృక్ష ఫలానికి హక్కు గలవారై ఉంటారు. వారు గుమ్మములో గుండా ఆ పట్టణంలో ప్రవేశించినట్లుగా. మరి గుమ్మములనగా పరలోకంలో 12 గుమ్మాల పట్టణం, అది పరలోకపట్ట పరమసీయోను. ఆ గుమ్మలు 12 గుమ్మాలు, ఆ గుమ్మముల గుండా ప్రవేశించే ధన్యత, భాగ్యము, అర్హత, హక్కు ఎవరు కలిగి ఉంటారంటే వాక్యం నిలిచిండేవారు, వాక్యం అనుసరించే క్రియ జరిగించేవారు. మరి అలాంటి వారే వాక్యానుసరి జీవించి ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు వచ్చినా మరి నిలిచి. అందుకే రాయబడింది మరి మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 25వ వచనం 26వ వచనంలో, గాలి విసిరిన బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుడు పోలి ఉంటాడు. వారికి ఏమొచ్చిందంట, చదవండి అక్కడ 25వ వచనంలో, మత్తయి సువార్త 7వ అధ్యాయం 25వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 25వ వచనం. కనుక పిలిచి, మత్తయి సువార్త 7వ అధ్యాయం, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. చూసారా, బండ మీద వేయబడిన పునాది అంటే మన ఇల్లు, మన పునాది బండ మీద కట్టుకుంటే ఫౌండేషన్ స్టాండర్డ్గా ఉంటుంది అనమాట. బండ మీద లేకపోతే కింద సట్టుబడ తోతున్నాం, ఇల్లు కడుతున్నాం, ఇల్లు కట్టుకున్న అడుగున మరి బండ పడేంత వరకు, సట్టు పడేంత వరకు ఏం చేస్తారంటే తవ్వుతూ ఉంటారు. బురద మరి ఊబిగా ఉండదంతా తవ్వుతానే ఉంటారు అన్నమాట. ఫిల్టర్స్ వేయాలంటే ఆ బురదంతా తవ్వాలి, ఊబింతా తవ్వాలి, మెత్తగా దిగిపోయే పరిస్థితి. ఆ భూమి అంతా కూడా తవ్వి లాస్ట్ గట్టిగా పడినప్పుడు అప్పుడు మాత్రమే వాళ్ళు పునాది వేసేవారుగా ఉంటారు. కాబట్టి బండ మీద కట్టబడిన అనుభవం, ఎన్నో గాలి తుఫాన్లు విసిరినప్పుడు, శ్రమలు, దుఃఖం, నిందలు, అవమానాలు, నిట్టూర్పులు, భయంకర పరిస్థితులు ఎన్ని కొట్టినప్పటికీ కూడా మనం ప్రభువులో నిలిచి ఉంటే, వాక్యాన్ని అనుసరించే వారంగా ఉంటే, వాక్యానుసరి క్రియ జరిగించే వారంగా ఉంటే ఎలాంటి వారంగా ఉంటామంట, మరి బండ మీద కట్టబడిన ఇంటి వలె ఉంటాం, కథల స్థిరంగా ఉంటాం. ఎలాంటి వారు అంతవరకు వాక్యాలు నిలిచిండే వారంగా ఉంటాం. కాబట్టి జీవవృక్ష ఫలమునకు హక్కు గలవారమై ఉంటాం. జీవవృక్ష ఫలం ఎవరు తింటారు? జయించి వారైతే పరలోకంలో జీవవృక్ష ఫలాన్ని తినేవారుగా ఉంటారు. జయించి వారికి ఆ తెల్ల రాతిని ఇస్తారని దేవుని వాగ్దానం చేస్తూ వచ్చాడు. కాబట్టి ఐదేన తోటలో జీవవృక్ష ఫలాలు ఉన్నాయి. జీవవృక్ష వారు బ్రతారేమని చెప్పి పాపం చేసి వారు మరి దేవుని ఆజ్ఞ మీరిని బట్టి ఆ జీవవృక్ష ఫలాన్ని పోగొట్టుకున్నారు. అయితే కడపట ఆదాయం యేసుక్రీస్తు వందు ఎవరు విశ్వసించి రక్షించబడతారో ఇక్కడ రాయబడింది, మరి లోపల ప్రవేశించినట్లు తమ వస్త్రము ఉదుకొని వారు ధన్యులు. ఎక్కడంట, ఆ
జీవవృక్ష ఫలములకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలో ప్రవేశించేవారు. పరలోక పట్టణంలో పరలోక జీవవృక్ష ఫలాలు తినటానికి, పరలోక పట్టణం ప్రవేశించడానికి హక్కు గలవారై ఉండాలంటే ఏం చేయాలని? తమ వస్త్రములను ఉదుక్కుని వారే ఉండాలి. తమ వస్త్రమును ఉదుక్కుని వారు ధన్యులు. తమ వస్త్రాలని ఉదుక్కునేవారు ఎవరంట? ధన్యులు. కాబట్టి ఆ విధంగా బండ మీద కట్టబడిన అనుభవం కలిగిన వారై మనం ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు కోరుకుంటా ఉన్నాడు.